అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డే 1 నుండే తన పవర్ చూపించడం స్టార్ట్ చేసేశారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ట్రంప్ చేసిన సంతకాలు చాలా మంది తలరాతల్ని మార్చేసింది. WHO నుంచి తప్పుకోవడం, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ విత్డ్రా చేసుకోవడం, 2 జెండర్ పాలసీ ఇలా చాలానే ఉన్నాయి. కానీ అన్నిటిలో కంటే ఎండ్ ఆఫ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఈ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెద్ద బాంబులా మారింది. అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటుంటారు. ట్రంప్ ఆల్రెడీ గతంలో ఈ ఆర్డర్ గురించి చెప్పినప్పటికీ ఇది ఇల్లీగల్గా ఉంటున్న ఇమిగ్రెంట్స్ కి మాత్రమే వర్తిస్తుంది అన్న అంచనాలో అందరూ ఉన్నారు. కానీ తాజాగా సైన్ చేసిన ఆర్డర్ ప్రకారం లీగల్ H1F1 వీసాదారుల పిల్లలకి కూడా ఇకపై సిటిజన్షిప్ రాదు. ఈ ఆర్డర్కి సంబంధించి న్యూజెర్సీతో పాటు ఇతర 18 స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి. న్యూజెర్సీ డెమోక్రటిక్ అటార్నీ జనరల్ ప్లాట్కిన్ మాట్లాడుతూ 14వ అమెండ్మెంట్ ప్రకారం లీగల్ ఇమిగ్రెంట్స్ కి బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ అవ్వకూడదని, ప్రెసిడెంట్స్ కి పవర్ ఉండొచ్చు కానీ వాళ్ళు రాజులు కాదని, అందరికీ న్యాయబద్ధంగా రాసిన కాన్స్టిట్యూషన్ లో ఉన్న లాని తన సంతకంతో మార్చడం కరెక్ట్ కాదని అన్నారు. మరి ఇదంతా ప్రెసిడెంట్ దృష్టికి చేరుతుందా? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? అసలు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంగతి అలా ఉంచితే గన్స్ లీగలైజ్ అవ్వడం, క్రైమ్ రేట్స్ పెరిగిపోవడం ఇలాంటి కొన్ని లాస్ పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగిస్తున్న తరుణంలో ఫస్ట్ వీటిపైన ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అని పబ్లిక్ టాక్. అసలు ముందు ముందు ఎలా ఉండబోతోంది? అమెరికాని నమ్ముకొని ఉన్న లీగల్ ఇమిగ్రెంట్స్ కి కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అడ్వాంటేజా, డిసడ్వాంటేజా? కీప్ వాచింగ్ TV9 USA ఫర్ మోర్ సచ్ అప్డేట్స్.